హే హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. యాజ్ యూ నో, మనం చెన్నై నుంచి మూవ్ అయిపోతున్నాం. సో బైక్ పార్సల్ వేద్దామని స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఏవో కొన్ని పేపర్స్ కావాలన్నారు, అవన్నీ జిరాక్స్ తీసుకొని జస్ట్ ఇప్పుడే వచ్చాయి. ఇక స్టార్ట్ అయిపోతున్నాం. కింద ఫ్రెండ్ ఉన్నాడు, ఎందుకంటే లాస్ట్ టైం వాడు వేసాడు, సో ఈజీగా ఉంటుంది కదా అని తీసుకెళ్తున్నా. ఇక ఇద్దరం కలిసి ఇప్పుడే హెల్మెట్ తీసేసుకొని కిందికి స్టార్ట్ అవుతున్నా. టైం అరౌండ్ 2:30 అవుతుంది. మనం వెళ్ళేదానికి నియర్లీ ఒక గంట అయినా పట్టచ్చు. అంటే 3:30 పార్సల్, 4:30 రిటర్న్ 7 అవుతుంది ఏమో వచ్చేసరికి. ఎనీవేస్ విల్ మూవ్. డాబదా బైక్ మిర్రర్లు తీసేయమని చెప్పాడు. అంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా పెరుగుతారు, గుంజుతారు అని. ఎనీవేస్ మన జాగ్రత్తలు ఉండాలి కదా. పోయినాయనుకో ఖచ్చితంగా ఇసిరేస్తారు వాళ్ళు. వస్తుందో రాదో చూడాలి. యాక్చువల్లీ బైక్ పార్సల్ చేసి సెంట్రల్ వరకు వెళ్ళాలి, చాలా దూరం అనుకున్నా. బట్ మాకు దగ్గరలో ఉన్న స్టేషన్లోనే పార్సల్ చేసేది ఉందన్నారు. సో ఇక స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాను. టైం అరౌండ్ 2:30 అయింది, స్టార్ట్ అయిపోయాను. బట్ చూద్దాం ఎంత టైం పడుతుంది. మోస్ట్లీ ట్రాఫిక్ ఉండదు మధ్యాహ్నం కాబట్టి. సో లెట్స్ గో. ఫైనల్లీ వీఆర్ ఇన్ ద పార్సల్ ఏరియా. వచ్చాం, కౌంటర్ చూస్తే చాలా చిన్నది ఉంది. లోపలికి వెళ్ళి బైక్ పార్సల్ చేయాలంటే ఏవో పేపర్స్ అండ్ టికెట్ కావాలి అన్నారు. సో అవి తీసుకొని రావడానికి మేమైతే స్టార్ట్ అయిపోయాం. పార్సల్ ఆఫీస్కి వచ్చాం. ఏదేందో అడుగుతున్నారు, టికెట్లు కావాలా, అవి కావాలి, ఇవి కావాలని. మొన్నటి వరకు ఏం అడిగేవాళ్ళు కాదు. జస్ట్ గాట్ ద టికెట్ తీసుకొని పోతున్నాం. ఆ పక్క ఓపిక లేక ఎస్కలేటర్ ఎక్కుదామని వచ్చే ఈ ఎస్కలేటర్ కూడా పనిచేయట్లేదు. ఈరోజు చాలా దరిద్రాలు జరుగుతున్నాయి. ఇంకా ఎన్ని చూడాల్సింది వస్తుందో చూద్దాం. ఇప్పుడు అంత దూరం పోవాలి, ఆ ప్లాట్ఫామ్లు అన్నీ దాటి ఆ బిల్డింగ్ దగ్గరికి. యా, వీఆర్ ఇన్ తాంబరం స్టేషన్. సో పేపర్స్ అన్నీ రెడీ అయ్యాక లోపల ఇస్తే చెక్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, బైక్ మాదా కాదా అని చెక్ చేసేసి ఇక పెట్రోల్ తీసి ప్యాకింగ్ చేయమంటారు. ఇంకా ప్యాకింగ్ చేయించుకొని బయటకి అయితే వచ్చేసాం. ప్యాకింగ్ చేసే కాస్ట్ 1000 అడిగాడు. అన్నది కాదు కానీ పార్సల్ బిల్ విత్ ప్యాకింగ్ మొత్తం 2000 ఇస్తామని చెప్పి, నీది కాదు నాది కాదు లాస్ట్కి 2100 ఇవ్వమన్నాడు. అంటే ప్యాకింగ్ కాస్టే వచ్చేసి 800 పడింది. ఇక కాస్ట్ అంతా ఓకే అయ్యాక బైక్ లో ఉన్న పెట్రోల్ మొత్తం ఫుల్ గా డ్రై చేస్తున్నారు. మొత్తం ఒక డ్రాప్ కాదు కదా, తడి కూడా లేకోకుండా తీసేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఒక ఆఫీసర్ వచ్చి బైక్ స్టార్ట్ చేసి చెక్ చేస్తాడు. స్టార్ట్ కాకుంటే ఓకే, లేదంటే మళ్ళీ క్లీన్ చేస్తారు. మొత్తం బైక్ స్టార్ట్ కాకుండా ఉండేంత వరకు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇఫ్ అది ఓకే అయిన తర్వాత ఇక ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. పెట్రోల్ అంతా డ్రై అయ్యేదానికి ఊపి 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 పెడతారు. ఆర్సీ ఇవన్నీ తీసుకొని టికెట్ చెప్తా, ఏమేం కావాలో మొత్తం నీట్గా చెప్తా. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నట్టు పెట్రోల్ అంతా పోయేదాకా షేకింగే. పెట్రోల్ బయటికి తెచ్చా అంటే స్మెల్ మాత్రం అదిరిపోయింది. మామూలుగా పెట్రోల్ వాసనే అదిరిపోతుంది, అలాంటిది పెట్రోల్ తీసే కానీ ఉండాలి. లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇట్లుంటుంది. డల్లింగ్ మనదైతే ఫైనల్గా అయిపోయింది. మన స్టిక్కర్ వేసారు, ఇదే మన అవుట్పుట్. హెల్మెట్లు తీసుకోపో. ఓకే డార్లింగ్స్, ఏమేమి తీసుకున్నాం ఎలా అని మొత్తం మాట్లాడుకుందాం. దావలో పోతాను ఇప్పుడు. అయిపోయింది, దగ్గర 2:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం ఎంత అయింది మా? 4:30 అయింది. 2 గంటలు పట్టింది. టికెట్ అనుకుంటానే ఉన్నాం ఏదో ఒకటి పోతుందని. ఆడికి వచ్చినాం. ఈ టికెట్ కాదు, సూపర్ ఫాస్ట్ లైక్ ఎక్స్ప్రెస్ టికెట్ కావాలన్నారు. మళ్ళీ రివర్స్ స్టేషన్ వరకు పోయి మళ్ళీ తీసుకొని వచ్చాం. పెద్ద పెంట జరిగింది. అమ్మ ఇదేదో ఇచ్చాడు 2200 చిల్లర అయింది. ఈడ 2200 చిల్లర. ఆడ మళ్ళీ ఒకవేళ లేట్ అయితే పార్సల్ తీసుకోవడంలో ప్రతి రోజుకి 250 రూపాయలు బొక్క. మనం 2 రోజులు లేట్ వెళ్తాం, ఆడ 500 బొక్క. లాస్ట్కి అయితే ఇట్లా ఫామ్ ఇస్తారు. కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఒక ఆధార్ కార్డు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ ఏం అడగలేదు. అండ్ దాని తర్వాత వచ్చేసి మీది ఒక టికెట్, అంటే ట్రైన్లో ట్రావెల్ చేసేదానికి ఏ ట్రైన్లో వేస్తారు అనేది. ఒకవేళ ఈరోజే పార్సల్ టైం ఉందనుకోండి, ముందే ఈరోజు టికెట్ తీసుకోండి. ఒకవేళ రేపు మీరు వేయాలనుకుంటే రేపటి టికెట్, ఎప్పుడు వేయాలనుకుంటే అప్పుడు టికెట్ తీసుకోండి. అమ్మ గసోసాది ఆడ మాకు టైం అయితే అంటే ఆమె ముసలామె ఇప్పుడు నేర్పించాది, వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాది. అన్నీ మా మీదనే చేస్తారు. ఏందో ఎక్కువైపోయినాయి. ఆడ ముందే ఏమవుతుందా అని వచ్చుంటే మళ్ళీ ఇప్పుడు ఇదొకటి ఆడ కూర్చోబెట్టుకొని ఏ కొట్టు బీ కొట్టు అని ఇప్పుడు నేర్పించాలి. ఎనీవే వెళ్ళిపోదాం, బండి వెళ్ళిపోతుంది. అమ్మ చేతులన్నీ వస్తున్నాయి. ఓకే డార్లింగ్స్, ఇంకా బస్సు ఎక్కి వెళ్ళిపోదాం. మనం బండి పని అయిపోయింది, ఇప్పుడే బస్సు ఎక్కినాం. ఒక చల్లటి చెరుకు రసం తాగి హ్యాపీగా బస్సు ఎక్కి కూర్చున్నాం. అయిపోతే ఇంకా పోయి రూమ్కి వెళ్ళి
ఒక స్లీప్ వేయాలి, ఫుల్గా నిద్ర వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. లగేజ్ సర్దుకోవడం కూడా స్టార్ట్ చేయాలి, ఎప్పుడైతుంది ఏమో. లింక్స్ వీడియో ఎంతటితో అయిపోయింది, పీజీకి అయితే వచ్చేసినాం. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామా? మిగతా వీడియోలు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. బాయ్.